చేయించున్నాను. మరి ఇప్పుడు వాక్య భాగంలోకి వస్తే లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము లాస్ట్లో అనమాట 36 వచనం. ఇక్కడ పునరుద్ధరణ అంటే రీసెంట్గా మనము ఈస్టర్ జరుపుకున్నాం కదా, రీసెంట్గా ఈస్టర్ పండుగ జరుపుకున్నాం. మరి ఈస్టర్ పండుగ పునరుద్ధరణ అయ్యాడు ప్రభువు. పునరుద్ధరణ అయినాక ఏమి జరిగాయి విషయాలు అంటే చాలా విషయాలు జరిగాయి. ఆయన పునరుద్ధరణ అయినప్పటి నుంచి ఆరోహణం అయ్యే వరకు 40 దినాలు ప్రభువు మరి సంచరించాడు. వారి మధ్యన సంచరించి మరలా ఎన్నో విషయాలు బోధించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రభువు శిలువ మరణానికి వెళ్ళే ముందర కూడా ఆ హోలీ వీక్ ఉంటుంది చూసారా, ఎన్నో విషయాలు బోధించాడు మనకి కదా. ఎన్నో విషయాలు విశ్వాసం గురించి, ప్రేమ గురించి, అన్ని విషయాలు. ఇంకా నేను వెళ్ళిపోతున్నా అన్న దాంతో ఆయన 1 వీక్లో ఎన్నో విషయాలు బోధించాడు. మళ్ళా ఇప్పుడు ఈ 40 దినాల్లో కూడా ఆయన ఎన్నో విషయాలు బోధించాడు, ఆశీర్వదించాడు. ఆయన స్వయంగా ఆశీర్వదించి వెళ్ళాడు. ముఖ్యంగా విశ్వాసం. ఎమ్మాయి గ్రామం మీరు చెప్పుకునే ఉండుంటారు. ఎమ్మాయి గ్రామానికి 2 మనుషులు వెళ్తుంటే వారికి విశ్వాసం గురించి బోధిస్తారు. అలాగే తోమాకి దేని గురించి బోధిస్తారు? తోమా అన్నాడు విశ్వాసం గురించి. చూసే కాదు, చూడకుండా నమ్మిన వారు ధన్యులని. విశ్వాసం గురించి ఎక్కువగా ఆయన చెప్పాడు. మనం చేయాల్సిన పనుల గురించి ఆయన చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పాడు. అన్నిటికన్నా ముందర ఆయన పునరుద్ధరణ అయినాక ఒక మాట, ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. మన మానవులందరికీ కావలసిన గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన మొట్టమొదటిగా ఆయన మాట్లాడిన మాట ఆశీర్వాదమే. ఏంటది? మీకు సమాధానము అవునుగాక అని ఆయన ఆశీర్వదించారు. అది పునరుత్థాన ప్రభువు యొక్క ఆశీర్వాదం. శిలువ మరణానికి వెళ్ళే ముందు కూడా నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అన్న మాట చెప్పాడు. పునరుద్ధరణ అయినాక మీకు సమాధానం అవునుగాక, మీరు సమాధానం కలిగి జీవించాలి అని ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా, మన సమాధానం కలిగి ఉన్నాం. సమాధానం అంటే ఏంటి తెలుసా? సమాధానం అంటే అపవిత్రులమైన మనల్ని దేవుడు పరిశుద్ధపరిచి, ఎలా పరిశుద్ధపరుస్తున్నాడు? మన పాపాలని క్షమించడం ద్వారా పరిశుద్ధపరిచి, మనల్ని పవిత్రపరిచి. మరి తండ్రి దేవుడు పరిశుద్ధుడు కదా, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. మరి ఆయన పరిశుద్ధుడైన దేవునితో మనల్ని కలిపాడు. అదే సమాధానపరచడం అంటే. మనం చాలాసార్లు చెప్పుకున్నట్లున్నాం కదా, సిలువలో 2 కర్రలు ఉంటాయి, ఒకటి నిలువుగా, ఒకటి అడ్డంగా ఉంటుంది. నిలువు కర్ర దేనిని సూచిస్తుందంటే మనకి దేవునికి మధ్య ఉన్న సంబంధం, సమాధానం సూచిస్తుంది. మరి అడ్డం కర్ర మనకి ఎదుటి మనుషులకి ఉన్న సంబంధాన్ని, సమాధానాన్ని సూచిస్తుంది. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన శిలువ మరణం ద్వారా మనల్ని ఎవరితో కలిపాడండి? తండ్రి దేవునితో కలిపాడు, సమాధాన పరిచాడు. మరి అది ఆ సమాధానాన్ని మనం ఈరోజు కలిగి ఉన్నామని మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సమాధానం నిజానికి ప్రభువు పునరుద్ధరణ అయినాక కదా, ప్రభువు పునరుద్ధరణ అయినాక ఇచ్చాడు ఆశీర్వాదం. ఆయన ఇచ్చాడు. అయితే ఆయన పుట్టినప్పుడే తండ్రి దేవుడు దూతల ద్వారా మనకిచ్చాడు అదే మాట. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో మానవునిగా జన్మించినప్పుడు, అప్పుడు చిన్ని బాలుడు, అప్పుడే పుట్టాడు. అప్పుడు ఆయన మాట్లాడ్డా కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన దూతల ద్వారా పలికిచ్చాడు. ఇదే ఆశీర్వాదం. మొట్టమొదటే పలికిచ్చేశాడు. ఇప్పుడు ప్రభువు
పలుకుతున్నాడు. అదొకసారి చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం. ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచిను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి అయితే ఆ దూత భయపడబడి దిగే ప్రజలను కలుపు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను మీ రక్షకుడు మీ కొడుకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు యేసుక్రీస్తు. దానికి ఇది మీ కానువాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉండడంలో చూసిదని వాళ్ళతో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహంతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దూతలు ఏమని స్తోత్రం చేశారండి? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధరణైనాక మీకు సమాధానం అవును గాక అంటాడు. ఇక్కడ ఆ ప్రభువు చాలా చిన్న బాబు అప్పుడే పుట్టాడు. అప్పుడు ఆయన తరపున తండ్రి దేవుడు దూతలతో పలికిస్తున్నాడు. ఎవరైతే ఆయనకి ఇష్టలో వారికి సమాధానము కలుగును గాక భూమి మీద. చూడండి, ప్రభు పుట్టినప్పుడే ఇచ్చేసాడు మనకి సమాధానం. ప్రభు పుట్టినప్పుడే మన జీవితంలో సమాధానం వచ్చేసింది. ఆయన ఆరోహణం, ఆయన పునరుద్ధరణ అయినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. మరి మనం ఎంత ధన్యులు అంటే మరి ఈ లోకల్లో మరి అది మనము గమనించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయనకి ఇష్టమైన మనుషులు అంటే ఎవరు ఆయనకి ఇష్టమైన మనుషులు? హెబ్రీయులకు రాసిన 11:6, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అన్నమాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అయితే దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏముండాలి అనమాట? విశ్వాసం ఉండాలి. మరి ఇక్కడ మన లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం ఏం చదివాం? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కల. అంటే ఎవరికి భూమి మీద సమాధానం కలుగుతుంది? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారికి భూమి మీద సమాధానము కలుగుతుంది. కాబట్టి ఎటు తిరిగి ఎటు వచ్చినా మనం నేర్చుకునే పాయింట్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆయన మనల్ని ప్రేమించినట్లు మనము ఎదుటి వారిని ప్రేమించాలి. ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తాం, ఇష్టలుగా ఉంటాం. అప్పుడు మన జీవితం సమాధానంతో నిండుకొని ఉంటుంది అనేది మనము ఇక్కడ చూస్తున్నాం. మరి సమాధానము గురించి మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో సమాధాన కలిగి అంటే మంచిగా అసలు ఆ కలహాన్నే మరి రానిచ్చేవాడు కాదు ఆయన. ఒక మంచి ఉదాహరణ ఒకరి జీవిత చరిత్ర, మన పితరుల జీవిత చరిత్ర ఏమిటంటే ఇస్సాకు జీవితాన్ని ఇస్సాకుని యేసుప్రభుతోటి పోలుస్తూ ఉంటారు బైబిల్ పండితులు. మరి ఇస్సాకు కూడా మరి ఆదికాండం 26వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన బావులు తవ్వుతాడు కదా. బావులు వారి తండ్రి తవ్వించిన బావులు మరి ఈ ఫిలిస్తీన్లు మూసివేస్తే మరి మరి ఇస్సాకు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ బావులు తిరిగి తవ్వించినప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారండి? గొడవ పెడతారు, కలహం పెడతారు. ఇది మాది. తవ్వే వరకు ఊరుకుంటారు. తవ్వాక నీళ్ళు పడతాయి. నీళ్ళు పడ్డాక ఏమంటారు? ఇది మాది అని గొడవ పెడతారు. అసూయ పడిపోతారు. పడినప్పుడు ఆయన తిరిగి గొడవ పెట్టినట్లుగా మనం చూడం. మళ్ళా సరే ఓకే మీరైతే అని వదిలేస్తాడు. ఇంకో చోటకి వెళ్తాడు. మళ్ళీ ఇంకో బావి తవ్విస్తాడు. మళ్ళీ అందులో నీళ్లు పడితే మళ్ళీ వీళ్ళు వచ్చామంటారు అది మాదంటారు. అయినా గొడవ పెట్టాడు ఇస్సాకు. సరే అది వదిలేస్తాడు. మళ్ళీ దానికి పేరు పెట్టుకుంటాడు. పాపం మీరు గొడవ పెట్టారు కదా, దీనికో పేరు, ఆ సంబంధమైన పేరు పెడతారు. తర్వాత మళ్ళీ మూడోసారి ఇంకో బావి తవ్విస్తాడు.
వచ్చినప్పుడు అక్కడ నీళ్ళు పడతాయి. ఈసారి కూడా పెట్టర్లేండి ఆవిడ ఆశ్చర్యపోతారు అనమాట. ఏంటిది, ఆహా, ఇస్సాకు యొక్క సహనాన్ని, శాంతిని, సమాధానాన్ని చూసి అన్ని లేవయ్యారండి, ఆశ్చర్యపోతారు. తర్వాత మనకు ఉంటుంది ఆ ప్యాసేజ్ అంతా. తర్వాత ఒక మాట ఉంటుంది, నిశ్చయంగా దేవుడు నీకు తోడైండుట చూచితిమి అని ఉంటుంది. అందులో చూచితిమి మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండేవాళ్ళని. అన్యుల యొక్క సాక్ష్యం మన జీవితాలు ఎలా ఉండాలంటే, అన్యులు మీకు తోడుండడం మేము చూసాం. నిజంగా ఈ సంఘంలో మరి పిల్లల్ని దేవుడు ఆశీర్వదించే తీరు చూసినప్పుడు నేను కూడా అలా అనుకున్నాను, అబ్బా దేవుడు ఎంత బాగా మరి శోభ వాళ్ళ కూతురికి మరి ఐఐటి సీట్ రావడం, మరి ఇక్కడ ఉన్న పాపకి మరి మీ మీ బ్రదర్ మళ్ళీ ఐఏఎస్ వెళ్ళడం, అంతే అదిగా వీసా జరగడం, మరి నీకు అంత మంచి మార్క్స్ రావడం, తొందరలో నీకు కూడా సీట్ రావడం, ఇవన్నీ చూస్తే మరి ప్రభు మిమ్మల్ని అందరినీ సంఘాన్ని ఎంతగానో దీవించి అన్నిలు అనుకుంటారు. నిశ్చయంగా మీ దేవుడు మీకు తోడే ఉన్నాడు, మీ కష్టార్జితాన్ని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, మీ కష్టాన్ని ఫలింపజేస్తున్నాడు. ఎంతోమంది చదువుకుంటారు కష్టపడి, కానీ అందరికీ కష్టం కూడా ఫలించదు. మన ప్రభువు మనకి తోడే ఉన్నాడు కాబట్టి మన కష్టము ఫలిస్తుంది. కాబట్టి ఇక్కడ అన్ని సాక్ష్యం చూడాలి మనం. వాళ్ళు అంటున్నారు మీ దేవుడు మీకు తోడే ఉన్నాడని మేము చూసా ఉంటున్నారు. ఇంకా తర్వాత ఇక్కడ చాలా బాగుంటుంది, అంతా సమాధానం ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్లో ఉంటుంది, వారు సమాధానం గలవారే వెళ్ళెను అని ఉంటారు. మేము నిన్ను ముట్టగా నీకు మళ్ళీ తప్ప మరేమి చేయగా నిన్ను సమాధానముగా పంపివేసి తిని చేసి. అంటే ఇస్సాకు యొక్క ఒక్క మనిషే కదండి మనం అనుకుంటాం, నేను ఒక్కలం బాగుంటే సరిపోతుందా అనుకుంటా. కానీ ఇస్సాకు ఒక్కడు తన విశ్వాసం ద్వారా మరి ఇతరులు ఆయనని ప్రభువుని తెలుసుకునేటట్లుగా, ప్రభువు ఆయనకి తోడే ఉన్నట్లుగా తెలుసుకునేలాగా మరి ఆయన ప్రవర్తన ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అది సమాధానం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ధన్యతల్లో ఒక మాట ఏంటి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అది ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో ఆ సమాధానపరిచే వారికి దేవుడు కదా, అది గొప్ప ధన్యత. మరి సమాధానపరచడం అంటే మనం ఇతరులు సమాధానపరచాలి. ఇతరులు సమాధానపరచడం అంటే వాళ్ళు ఎవరితోనో కొట్లాడుకుంటుంటే వెళ్ళి కొట్లాటాపడం కాదండి, ఆ సమాధానం కాదు. ఏంటంటే వారు తండ్రి దేవునితో యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలపబడేటట్లుగా వారిని దేవుని దగ్గరికి నడిపించడం సమాధానపరచడం. అది సమాధానం డెఫినేషన్ చదువుకున్నాం కదా మన, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో కలపబడ్డవే, అదే సమాధానం. మరి ఇతరులను దేవుని దగ్గరికి నడిపించడమే మరి సమాధానపరచడం. కాబట్టి మన ఇతరులు దేవుని దగ్గర నడిపించే వారంగా మనము ఉండాలి. మనకు మనమే సమయానికి రాలేకపోయేవారిగా ఉంటే ఇతరులు ఎలా దేవుని దగ్గరికి నడిపిస్తాం? నడిపించలేదు కదా. మనలోనే సంతోషం, దేవుని వాక్యం పట్ల మరి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాయి, హృదయాలు సంతోషంగా అయిపోతాయి కదా. మరి ఆ సంతోషం మనలోనే లేకపోతే ఇతరులు మనం ఎలా నడిపిస్తాం? కాబట్టి ప్రియులరా, మనం దేవునిలో సంతోషించేవారుగా మనము ఉండాలి, ఇతరుని మన దేవుని దగ్గరికి నడిపించేవారుగా ఉండాలి. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధరణ అయినప్పుడు మొట్టమొదటిగా ఇచ్చిన ఆశీర్వాదము ఏమిటంటే మరి మీకు సమాధానం అవునుగాక. యోహాను సువార్తలో
లాస్ట్లో మనం చూస్తే 20 అధ్యాయంలో ఆడ 3 సార్లు రాయబడి ఉంటుంది ఆ చిన్న ప్యాసేజ్లో, మీకు సమాధానం అవునుగా కాదు. కాబట్టి మనం ఆయన అనుగ్రహించిన సమాధానంతో మనం బలపరచబడి మరి దేవుని కోసం జీవించాలని మరి దేవుని కోరి ప్రార్థన చేయొచ్చు. తలలు వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. దయగల మా కృప కనికరములు కలిగిన దేవ, మీ బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లించినాము ప్రభు. తండ్రి నైనా మేమందరము కూడా ప్రభు నైనా తండ్రి మీ యొద్దకు వచ్చినాం ప్రభు. నైనా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి, నైనా మీ ఆజ్ఞను పాటించడానికి మేము వచ్చినాం తండ్రి. ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డపై ప్రభా మీ దీవెనల వర్షాన్ని కృమ్మరించండి ప్రభా. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. సంపూర్ణమైన శారీరక స్వస్థతనిచ్చి ఆశీర్వదించండి ప్రభా. నైనా మీ పట్ల ప్రభా నైనా వారికి నైనా తండ్రి మంచి ఆసక్తి సంతోషము దయచేయండి తండ్రి. మీరు అనుగ్రహించిన సమాధానంతో నైనా మా అందరి జీవితాన్ని నడిపించమని తండ్రి మిండైన దీవెండ్రు ప్రభా ఈ సంఘంపై నైనా కృమ్మరించండి తండ్రి. అలాగే ప్రభా నైనా సంఘ కాపరి గారికి నైనా మీరు తోడై ఉండి నైనా వచ్చిన కష్టాన్ని నైనా మీ అందు భయభక్తులతో విశ్వాసంతో ఎదుర్కొంటున్న తీరుని బట్టి ప్రభా ఆ బిడ్డని మీరు ఆశీర్వదించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించినాము తండ్రి. శ్రమల్లో బడి వెళ్ళినప్పుడు మీరు మాకు తోడైంటానని మీరు సెలవిచ్చారు తండ్రి. నా ప్రభా మీరే తోడై ఉండి సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి ప్రభా. నైనా మీరు దయచేయబోయే నైనా హీలింగ్కి ప్రభా మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినాం ప్రభా. నైనా మీ కృపను బట్టి ప్రభా బిడ్డలందరికీ అలాగే పాస్టర్ గారికి కూడా ప్రభా మీరే ఆదరణ దయచేయండి. కుటుంబ సభ్యులందరికీ మీరే ఆదరణ దయచేయమని తండ్రి నైనా మీ అంత వ్యక్తులు కలిగిన జీవితం మాకు దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.